ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ ఈ మధ్యకాలంలో అంటే జనరల్గా జరిగేది ఏంటిది అనేది చూద్దాము. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము, ఏం జరుగుతుందో చూద్దాము, ఎలా జరుగుతుందో చూద్దాము. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక 10-12 రోజుల నుంచి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనటం, ఈ వార్ అన్న తర్వాత జనరల్గా షేర్ మార్కెట్ డౌన్ అవ్వటం. షేర్ మార్కెట్ డౌన్ అంటే కూడా గోల్డ్ సిల్వరు జనరల్గా షేర్ మార్కెట్ డౌన్ అయితే వరల్డ్ మార్కెట్లో డౌన్ అయినప్పుడు గోల్డ్ సిల్వరు పెరగడం జరుగుతుంది. అయితే అంతకుముందు ఇలానే జరిగేది, ఇప్పుడు కూడా అలానే జరగలేదు. ఎందుకు జరగలేదో చూద్దాం. ఈ గోల్డ్ సిల్వరు ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఉందో, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తోటి షేర్ మార్కెట్లు మాత్రం మనవి అనుకోండి, వరల్డ్ అనుకోండి, ఇవన్నీ పడుతున్నాయి. అమెరికా మార్కెట్లు అవన్నీ, యూరోపు, ఏషియా అన్నీ తగ్గుతున్నాయి. ఈ తగ్గినప్పుడు గోల్డ్ మాత్రం పడట్లేదు, అక్కడక్కడే ఉంటుంది. మరి గోల్డ్ పెరగాలి, తగ్గడం కాదు, పెరగాలి, కానీ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అంటే ఇప్పుడు ఏదైతే ఉందో గోల్డ్ మీద లేదు ఎఫెక్ట్, వాళ్ళకి గోల్డ్ మీద లేదు ఒకటి. రెండోది ఏంటి, వాళ్ళు డాలర్ మీద. అంటే ఏమవుతుంది, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కానీ ఈ ట్రంప్ ఏదైతే సుంకాలు టారిఫ్లు రోజు ఒక అనౌన్స్మెంట్ చేయటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అమెరికా ట్రంప్ సుంకాలు టారిఫ్లు లేకపోతే ఈ వార్ మీద కానీ లేకపోతే అంతకుముందు ఒకరోజు నేనే పరిష్కారం చేస్తున్నా లేదు మీరు యుద్ధం ఆపండి, లేదు అంటే మేము ఎంటర్ అవుతాం, ఇలా ఏదేదో చెప్తూ ఉండటం వల్ల ఫోకస్ అంతా ఈ కమోడిటీస్ మీద లేకుండా డాలర్ మీదకి వెళ్ళింది ఫోకస్ అంతా. అక్కడ మన గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో అవి పెరగటం లేదు, పెరగకపోగా తగ్గకపోగా అక్కడక్కడే దాన్ని ఏమంటాం అంటే సైడ్ వేస్ అంటాం. ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆగిపోయిందని 3-4 రోజుల కింద అనగానే ఒక్కరోజే ఒక $70-80 కిందకి చేశారు, ఒక 3-4 రోజుల కిందట. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, 3 రోజుల తర్వాత ఇప్పుడు రోజు $10, $20, $30. ఈ రోజు కూడా ఒక $20 లోకి హైక్, అంటే పెద్దగా ఉండదు, సైడ్ వేస్ అంటాం దాన్నే. ఇది కనుక ఎవరైతే investing.com అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టుంటే వాళ్ళకి తెలుస్తుంది. 33.42.75 వాళ్ళు 33.63.77 హై, కానీ ఇప్పుడు ఉన్నది 33.54. అంటే ఇది లోకి హైకి మధ్యలో ఉంది అది. అందుకని మన పని ఏంటి, ఇప్పుడు ఏదైతే ఈ లోకి హైక్ ఉందో అంటే ఈ సైడ్ వేస్ అంటాం. అంటే పెద్దగా పెరగదు, పెద్దగా తగ్గదు, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యలో $10, $20. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఎవరైతే కమోడిటీస్లో ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకేమి మిగలట్లే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నేను ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నా. ఈ ప్లాట్ఫామ్లో ఇప్పుడు గోల్డ్ ఎం అనుకోండి, గోల్డ్ ఎం వచ్చి జూలై ఎక్స్పైరీ డేటు, అది $18. కానీ ఇక్కడ డాలర్లు ఎన్ని పెరిగింది, ఇక్కడ $12 పెరిగింది సుమారుగా. $12 కనుక పెరిగితే $1 $30 తేడా వస్తుంది. అంటే $360 పెరగాలి. కానీ ఇక్కడ కమోడిటీస్లో 360 పెరగకపోగా $8 మైనస్లో ఉంది, అంటే న్యూట్రల్గా ఉంది. ఇది ఎందుకుంది అంటే ఇది 4th జూలై ఎక్స్పైరీ, అది గోల్డ్ మినీ. ఎప్పుడైతే ఎక్స్పైరీ దగ్గరకు వచ్చిందో, ఇవాళ గురువారం, రేపు శుక్రవారం, వీకెండ్, ఫ్రైడే, శని, ఆదివారము, మళ్ళీ సోమవారం వచ్చేటప్పటికి ఈ జూలై ఏదైతే 4th జూలై ఉందో 5 days బిఫోరు ఎక్స్పైరీకి, అంటే ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉందో 5 రోజుల ముందు మనము స్క్వేర్ ఆఫ్ చేయాలి. ఈ స్క్వేర్ ఆఫ్ చేయటానికి మనం ఏం చేయాలి, ఈ స్క్వేర్ ఆఫ్ చేయకపోతే డెలివరీ కిందికి పోతుంది. ఈ డెలివరీ కిందికి ఏదైతే పోతుందో అంటే కొన్నవాళ్ళు మొత్తం పైసలు కట్టాలి, అమ్మిన వాళ్ళు గోల్డ్ డెలివరీ ఇవ్వాలి. కాబట్టి ఇదంతా కూడా ఎవరైతే కొన్నారో అమ్మినరో వాళ్ళని క్లోజ్ చేయటం కోసం ఇదంతా ప్లాన్ అన్నట్టు. ప్లాన్ కాదు, ఆ బిజినెస్, అది జరిగే ప్రొసీజర్ అది. అయితే ఇకపోతే ఈ గోల్డ్ మార్కెట్లో కానీ, బులియన్ మార్కెట్లో కానీ, కమోడిటీస్ మార్కెట్లో కానీ ఒక 5 రకాలు ఉంటారు. ఎవరెవరో చెప్తాను. ఫస్ట్ స్పెక్యులేటర్స్ అంటారు. ఈ స్పెక్యులేటర్స్ అంటే ఎవరు, సపోజ్ ఇప్పుడు గోల్డ్ జూలై ఉంది మినీ, ఇది ఇప్పుడు ఎంత 96,758, 777లో ట్రేడ్ అవుతుంది. అంటే 100 గ్రాములు, ఇది తులం ధర 96,700 అనేది. ఈ 100 గ్రాములు కొనాలంటే 9,67,000 అవుతుంది. మనం కొనేది 100 గ్రాములు, ఎం అంటే మినీ అనమాట. 100 గ్రాములు కొనాలంటే 9,67,000. కానీ మనం మార్జిన్ ఎంత కడతాం ఇక్కడ, సుమారుగా 70,000.
70,000 మార్జిన్ కడితే 9,67,000 విలువకు సరిపోను మనకి గోల్డ్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ దాకా 5 రోజుల ముందు వరకు మనకి టైం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళని ఏమంటారు అంటే 9,67,000కి నువ్వు 70,000 కడుతున్నావు అంటే మార్జిన్ ఎంత, 10% వేస్తే 96,000. సపోజు ఇంకో 10,000 తగ్గిస్తే 9%, అంటే 70,000 డివైడెడ్ బై 9,60,67,000ని 70,000 పెట్టి బాగారిస్తే 7.5% వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. ఈ 7.5% కడితే ఈ 7.5 పోతే 92% ఏదైతే ఉందో అది నీకు మార్జిన్ కింద వాళ్ళు లివరేజ్ ఇచ్చినట్టు. అంటే మార్జినే కడుతున్నావు, 70,000 మార్జిన్ కడితే 9,67,000 రూపాయలు గోల్డ్ని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తం కట్టాలి అంటే 9,60,000 కడితే 100 గ్రాముల డెలివరీ వస్తుంది. ఇది గోల్డ్. మనల్ని ఏమంటారు, వీళ్ళని ఇటువంటి చేసే వాళ్ళందరినీ స్పెక్యులేటర్స్ అంటారు. స్పెక్యులేటర్స్ అంటే ఏంది, ఓన్లీ మార్జిన్ కడతారు, లాభం నష్టమే. లాభం వస్తుందా నష్టం వస్తుందా, 1000 2,000 వస్తుందా, తీసుకుంటావా కడతావా, దీన్ని స్పెక్యులేటర్స్ అంటారు. ఇక నెంబర్ 2 హెడ్జర్స్ అంటారు. హెడ్జర్స్. ఈ హెడ్జర్స్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం 100 గ్రాములు గోల్డ్ కొంటేనే రోజు వేలల్లో తేడా వస్తుంది, అనవసరంగా మనము కొన్నమే వెయిట్ చేస్తే పోయేదే, ఎప్పుడు పెరుగుద్దో ఏమో, ఎక్స్పైరీ దగ్గరకు వస్తుంది, మార్జిన్ కట్టాలి, ఈ లాస్ అంతా బేర్ చేయాలనేది మనకు ఉంటుంది. మరి ఈ ఎవరైతే అంటే పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు ఉన్నాయి, అంటే ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్సు, ముసద్దిలాలు, లలిత జ్యువెలర్సు, జాయ్ అల్కసు, జాస్ అల్కసు, ఎవరెవరైతే బ్రాండెడ్ పెద్ద పెద్ద మెగా గోల్డ్ జ్యువెలరీసు, సౌత్ ఇండియా అని, సిఎంఆర్ అని, ఈ ఏవైతే హైదరాబాద్ నిండా కొన్ని 100 షాపులు ఉన్నాయి, జ్యువెలరీ షాప్. మరి వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు, మరి లాస్ వస్తే మరి వాళ్ళ స్టాక్ ఉంటుంది కదా. అయితే వాళ్ళని హెడ్జర్స్ అంటారు. వాళ్ళు హెడ్జర్స్ అంటే ఏంది, ఈ ఏదైతే గోల్డ్ వాళ్ళ దగ్గర ఎంత నిల్వ ఉందో చూసుకొని, ఫిజికల్ గోల్డ్ అంటే ఆర్నమెంట్స్ అనుకోండి, ఫిజికల్ గోల్డ్ అనుకోండి, రింగులు అనుకోండి, ఉంగరాలు, గాజులు, బ్రేస్లెట్లు, చైన్లు, అంతా ఎంత ఉందో స్టాకు ఆన్లైన్లో చూసుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రతిదీ ఆన్లైన్లోనే ఉంటుంది కదా. వాళ్ళు కొన్న అమ్మిన వాళ్ళు ఏం చేస్తారు, ఎంతమందం వీళ్ళ దగ్గర స్టాక్ ఉందో అంతమందము ఈ కమోడిటీస్లో అమ్మేస్తారు. వాళ్ళు అమ్మేసినప్పుడు ఏం జరుగుద్ది, ఇప్పుడు ఇక్కడ తగ్గింది అంటే ఫిజికల్ గోల్డ్ ధర తగ్గిపోయింది, కానీ వాళ్ళు అక్కడ అమ్మేసారు కదా కమోడిటీస్ మార్కెట్లో, గోల్డ్ మార్కెట్లో, MCXలో అమ్ముతారు. అమ్మినప్పుడు ఏమవుతుంది, అది తగ్గుద్ది కదా. ఇది తగ్గినప్పుడు అంటే ఫిజికల్ గోల్డ్ తగ్గిన ఏదైతే భరణ ఉందో అది అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ లాభం వస్తుంది. అక్కడ లాభం, ఇక్కడ లాసు, మళ్ళీ వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయితే వాళ్ళ మరి లాభం ఏంటిదయ్యా, వాళ్ళు మేకింగ్ వేస్టేజ్ ఎదుగుతుందో దానికే లెక్క. దాన్ని హెడ్జర్స్ అంటారు. ఇక తర్వాత ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇన్వెస్టర్స్ అంటే ఏంది, కొనుక్కుంటాడు, ఇక ఉంచుకుంటాడు, పెరిగినప్పుడు అమ్ముకుంటాడు, లేకపోతే వస్తువులు చేయించుకుంటాడు, లేకపోతే ఇక కొనుక్కొని ఇక ఎప్పటికో ఉంటాడు. ఆయన ఇన్వెస్టర్. ఇక ఆయన ఏమి పెద్దగా లెక్కలు ఉంది కాదు, పెట్టుబడి పెట్టుకుంటాడు, కొనుక్కుంటాడు, వస్తువు కావాలనుకుంటాడు, తీసుకుంటాడు. 3. ఇక 4 ఆర్బిట్రేజర్స్ అంటారు. ఈ ఆర్బిట్రేజర్స్ అంటే ఎవరు, వీళ్ళు బొంబాయిలో ఉంటారు. ఇప్పుడు సపోజు ఏ రోజైనా సరే బంగారం ధర పొద్దున్నే వరల్డ్ మార్కెట్ని బేస్ చేసుకొని అహ్మదాబాద్, బొంబాయిలో ఒక ధర నిర్ణయం చేస్తారు. ఈ ధర నిర్ణయం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్బిట్రేజర్స్ అంటే ఎవరు అంటే, ధర నిర్ణయం చేసినాక వాళ్ళు ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడ హైదరాబాద్, మద్రాసు, చెన్నై, ఢిల్లీ, సూరత్, పొద్దుటూరు అని, గుంటూరు అని, వైజాగ్ అని, ఇట్లా ఎక్కడెక్కడ ఎంత ధర ఉంది చేస్తారు. అయితే బొంబాయిలో ఒక ధర ఉంటుంది, హైదరాబాద్లో ఒక ధర ఉంటుంది, చెన్నైలో ఒక ధర ఉంటుంది, ఢిల్లీలో ఒక ధర ఉంటుంది. అయితే అక్కడికి 100, 150, 200 తేడా ఉంటుంది జనరల్గా ఎప్పుడైనా కానీ. హోల్సేల్కి, రిటైల్కి తేడా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక 100, 150, 200 ఎక్కువ ఉందనుకోండి. ఇక్కడ ఏం చేస్తారు, ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉన్నారో హైదరాబాద్లో వాళ్ళకి ఏం చెప్తారు, ఏమంటే మీరు మధ్యాహ్నం దాకుంటా అంటే మీకు నేను ఇంకో 100 తక్కువకి ఇస్తా అంటాడు. ఈ బొంబాయి వాళ్ళు ఏం చేస్తారు, రెడీగా బార్లు పెట్టుకొని, ఏది 24 క్యారెట్స్ బార్లు పెట్టుకొని, ఫ్లైట్ టికెట్లు అన్నీ ఆల్ ఓవర్ ఇండియాకి, ఢిల్లీ, హైదరాబాద్, మద్రాస్, చెన్నై, అన్నిటికీ ఫ్లైట్లు బుక్ చేసుకొని రెడీగా ఉంటారు. ఎవరైతే ఈ రేట్ ఫిక్స్ కాగానే ఎవరికైతే ఎంత కావాలనో 100, 50 తక్కువకి, ఏ రోజు ఎంత ధర అయితే అంతే, అది పెరిగితే పెరిగిన ధర, తగ్గితే తగ్గిన ధర వాళ్ళు పెట్టేస్తారు. వాళ్ళు ఏమంటే ఏం చేస్తారు, కొంచెం మార్జిన్ వేసుకొని బొంబాయి వాళ్ళు ఇక్కడ ధరకి అక్కడ ధరకి తేడాతోటి వాళ్ళు ఎమ్మటే ఫ్లైట్లో వచ్చేస్తారు. ఏది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. ఎమ్మటే ఇక్కడ ఎవరెవరైతే డీలర్లు ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చిండ్రో వాళ్ళకి డెలివరీ ఇస్తారు. మళ్ళీ గంటన్నరలో మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది బొంబాయికి. ఎమ్మటే ఎక్కుతారు, పోతారు. ధర పెరిగినా వాళ్ళకి సంబంధం లేదు,
ధర తగ్గిన వాళ్ళకి సంబంధం లేదు. ధర తగ్గితే తగ్గిన రేటు కొంటారు, తగ్గిన రేటుకు 50 రూపాయలు ఎంతో 100 రూపాయలు ఎంతో చూసుకుంటారు, అమ్మేస్తారు. ధర పెరిగింది, కొన్న ధర మీద మళ్ళీ 150 వేసుకుంటారు, చూస్తారు. వాళ్ళని ఆర్బిట్రేజర్స్ అంటారు. అంటే ఈ ఆర్బిట్రేజర్స్కి ఎప్పుడు కూడా లాస్ ఉండదు లేదు. ఎందుకంటే పెరిగితే పెరిగిన ధర ఇస్తాడు, అమ్మితే తగ్గితే తగ్గిన ధర ఇస్తాడు. అయితే హైదరాబాద్లో చాలామంది ఆర్బిట్రేజర్సే ఉంటారు. ఎందుకంటే కొనిపెట్టుకోరు. కొనిపెట్టుకుంటే ఏమవుతుంది, పైసలు పెరిగితే ఓకే బ్లాక్ అయిపోతాయి, లేదు తగ్గితే లాస్ వస్తుంది, మళ్ళీ అమౌంట్ బ్లాక్ అయిపోద్ది. అందుకని ఎక్కువ శాతం ఆర్బిట్రేజర్స్ ఉంటారు. ఇక ఇది స్పెక్యులేటర్స్, మనం చేసేదంతా స్పెక్యులేటర్స్. ఇలా 4 రకాలుగా 4 విధాలు. ఇంకా దీని గురించి మీకు గోల్డ్ కానీ ఏదైతే సిల్వర్ కానీ కమోడిటీస్ మీద మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ డెప్త్గా నాలెడ్జ్ కానీ గెయిన్ చేసుకోదలుచుకుంటే చిన్న మార్జిన్ తోటి ఇప్పుడు 7,000 పెడితే తులం చేయొచ్చు, 10 గ్రాములు గోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 7,000కే అప్ అండ్ డౌన్ కలిపితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. అంటే ఉదాహరణకు 100 గ్రాములకి లోకి హైకి ఎంత తేడా ఉంది, ఇవాళ 96,555, 97,079 రూపాయలు. అంటే ఇది ఒక 440, ఒక 510 రూపాయలు. అంటే 5,000 ఇచ్చింది ఇప్పటికే. పొద్దున్న నుంచి ఇప్పటికీ 70,000కి 5,000 ఇచ్చింది. ఏమి లేకుండా కూడా ఇచ్చింది. అంటే మార్కెట్ పెరగని తగ్గని ఏమి లేకుండా కూడా ఇవాళ 5,000 ఇచ్చింది. ఇట్లా రోజు 30,000, 40,000, 10,000, 20,000 ఇస్తుంది. అయితే ఇది 70,000 మార్జిన్కి 100 గ్రాములు. అదే 7,000 పెట్టుకుంటే తులం 10 గ్రాములు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5,000 ఇచ్చింది కదా, 7,000కి 500 ఇచ్చినట్టు. అదే మీరు 1 గ్రామ్ చేసారు అనుకోండి, 700కి 50 రూపాయలు ఇచ్చినట్టు. అంటే మనం చూసుకోవాలి ఇట్లా. మీరు ఫస్ట్ ట్రయల్కి ఏం చేయాలి, 1 గ్రామ్ బంగారంతో ట్రయల్ చేయాలి, తర్వాత 10 గ్రాములు చేయాలి, తర్వాత 100 గ్రాములు చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా మీరు చేయాలి అంటే ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉండాలి. ఉంటేనే మనం ఎంకరేజ్ చేయడం. ఇవన్నీ హోంవర్క్ చేయాలంటే ఈ గ్రాఫులు చూడాలన్నా ఇది ఇప్పుడు చూడండి, అంతకుముందుకి ఇప్పటికి మళ్ళీ $1, $2 పెరుగుతూ వచ్చింది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి మన మార్కెట్లు అమెరికా మార్కెట్లు ఓపెన్ అయితే దాన్ని బట్టి మనం ఇది చూసుకోవాలి. ఇందులో చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి ట్రేడింగ్ చేయడానికి. ఇవన్నీ టూల్స్ అన్నమాట. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.